గచ్చిబౌలిలో ఉన్న 42 ఎకరాల అక్రమ కట్టడాలను కూల్చిన విధంగానే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లిడ్ క్యాప్ భూములను పరిరక్షించి లిడ్ క్యాప్ టీజీఎల్ఐపీసీ సంస్థకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీలు తెలంగాణ చర్మకారుల సంఘాల జేఏసీని ప్రవేశపెట్టాలని 1,200 కోట్లు బడ్జెట్ కేటాయించి కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లను నియమించాలని డిపార్ట్మెంట్ తరపున ప్రభుత్వానికి రిక్వెస్ట్ లెటర్ రాయాలని టీజీఎల్ఐపీసీ జనరల్ మేనేజర్ ప్రవీణ్ కు తెలంగాణ మాదిగ చర్మకారులు లెదర్ పరిశ్రమల భూముల దళిత అసైన్డ్ భూముల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ కూసపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిన 2 మెగా లెదర్ పార్కులను వెంటనే ప్రారంభించి ట్రైనింగ్ పొందిన ఆర్టిజన్స్ కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా మాదిగ ఉపకులాల నిరుద్యోగ యువతకు కల్పించాలని కోరారు. చైర్మన్ పెట్టిరు. సంస్థని ఏంటంటే సంస్థకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్ పెట్టి డైరెక్టర్స్ ని అంటే మాదాల నుంచే డైరెక్టర్, జిల్లాకు ఒక డైరెక్టర్, ఆ చైర్మన్ ఏంటంటే మా కమ్యూనిటీకి సంబంధించిన చైర్మన్ ప్లస్ దానికి సంక్షేమ బోర్డు దానికి డబ్బులు ఇచ్చి ఆ సంస్థను కాపాడింది. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు అక్కడ కాపాడడం జరిగింది. ఎక్కడ ఆంధ్రలో చైర్మన్ అక్కడ కాకమాని మొన్నటి వరకు 13 మంది డైరెక్టర్స్ ఉన్నారు. అది ఇమీడియట్ గా చేసి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తేనే ఫస్ట్ సార్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తేనే మా బతుకులు బాగుపడతాయి. మా బ్రదర్ చెప్పింది మాకు సెంట్రల్ స్టేట్ ఫండ్స్ వస్తాయి. ఈ బడ్జెట్ అక్కడ ఏం చేశారంటే లిడ్ క్యాప్ సంబంధించి మొబైల్ షాపింగ్ కూడా మొబైల్ ట్యాన్ ఏదైతే టెక్నికల్ గా మొబైల్ షాపులు కూడా అప్పుడు వైఎస్ గారి ప్రభుత్వంలో చేసింది. అంటే జగన్ గారి ప్రభుత్వంలో ఇదే లిడ్ క్యాప్ పేరు మీద వాళ్ళకు చైర్మన్ ఇచ్చారు, డైరెక్టర్లను ఇచ్చారు. వాళ్ళతో పాటు ఉపాధి కోసం వాళ్ళకు లక్షలు 15 లక్షలు 20 లక్షల మీరు ఇది ఇచ్చే బదులు ఇది మారే లిస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఆంధ్రాలో ఎట్లా చేశారు అన్నది కూడా అది పెట్టి మీరు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చి గవర్నమెంట్ లో కూడా వాళ్ళు మమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు మేము ఏం చేస్తామంటే అవును ఆంధ్రాలో కనుక్కుంటామని కనుక్కొని రిపోర్ట్ ఇస్తాం. ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. అట్లా అది ప్రొసీజర్. ఆ పద్ధతి మీరు ఆల్రెడీ అయిందన్నారు కాబట్టి ఎంతమంది డైరెక్టర్ ఉన్నారు, ఇంతమంది డైరెక్టర్ ఇట్లా అపాయింట్ చేసారు, ఇట్లా పని చేస్తున్నారు. అది గవర్నమెంట్ పై పొజిషన్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. పై పొజిషన్ లో వాళ్ళందరికీ తెలుసు. అది చైర్మన్ చేయాలా, డైరెక్టర్ చేయాలా, బోర్డ్ ఆఫ్ దీనికి చేయాలా అనేది ఉంది. మీ స్థాయిలో మీరు డిస్కషన్ చేయాలి. పంపాలి. డైరెక్ట్ గా పంపలేను నేను. నా పై అధికారి నా మీద ఉంటారు కదా. సో నేను అట్లా చేయలేను. సో నేను అట్లా చేయాలంటే మీ దగ్గర నుంచి రిప్రజెంటేషన్. ఇంకో సూటి ప్రశ్న సార్, ఇప్పుడు మేమేమంటున్నామంటే ఈ భూములు హైడ్రా ద్వారా కాపాడి సంతోషం. ఈ భూములని మా పరిస్థితి లిడ్ క్యాప్ నాయుడమ్మ లిడ్ క్యాప్ సంబంధించిన 42 ఎకరాల ఉన్న భూమిని కొంతమంది ఆక్రమణదారులు వేసుకుంటే వాళ్ళు తొలగించి భూమిని కాపాడారు. ఆ కాపాడిన భూమిని మా పరిశ్రమలకే ఉపయోగపట్టాలని మేము అంటాము. దాన్ని మాకు వేరే రకంగా ఏం తెలిసిందంటే దీన్ని వేరే శాఖలకు కేటాయిస్తారని తెలిసింది. వేరే శాఖలకు కేటాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ఉద్యమాలు పోరాటాలు చేస్తాం. ఏవైతే మా భూములు అలాట్మెంట్ అయినాయో ఎప్పుడు 2004లో పాత ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు ఏమి ఇవ్వలేదు. ఇది 74లో వచ్చిన భూమి సార్. ఇది 74లో వచ్చిన భూమి ఎవరికి ఇవ్వలేదు సార్. కాకపోతే అక్కడ సర్వే నంబర్లు లేవు, సరైన ఇన్ఫర్మేషన్ లేదు. ఆర్డీఓ దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర. ఇప్పుడు వీళ్ళది మనమరిది ఉంది చూడ రాముడు ఒకసారి వీళ్ళందరిలో ఒక్కొక్క మనిషి మా మనిషి దాదాపు ఒక మనిషి కాపలా ఉంటాడు. అవును. ఏం జీతాలు అవి 3,000 జీతాలు 3,000 జీతాలు రామగుండం లేదు సార్. కాపలా లేదు. అక్కడ భూమి అంతా దున్నుతారు సార్. రామగుండంలో మనకి 20 ఎకరాలు ఒక ముస్లిం కేటాయించింది వరంగల్ క్యాండిడేట్. ఆయన సక్రమంగా వచ్చి హైదరాబాద్ క్యాండిడేట్.
తీసేసిరా తీసేసి. ఆయన డ్యూటీ చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎవరు లేదు సార్. 25 ఎకరాల భూమి సార్. అది అప్పటికి కొంచెం అన్యక్రాంతం అయింది. మాకుపై గురి వరంగల్ ఆయన వచ్చి చూసిపోతున్నాడు అప్పుడు. వస్తాడు. ఆయన వస్తాడు బరాబర్. చూస్తే ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం సార్ నాయక్ గారు అక్కడికి వచ్చారు సార్. మందమరికి మాతో కలిసారు. కలిసి చుట్టూ ఫెన్సింగ్ చేపిద్దామన్నారు సార్. ఫస్ట్ భూములకు రక్షణ ఇవ్వండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ భూములను మా భూములు మాకు రక్షణ ఇవ్వండి. రక్షణ ఇచ్చినాక లెదర్ పార్కుల సంగతి జిల్లాకు ఒక లెదర్ పార్కును మనం ఫస్ట్ కేటాయించుకోవాలి. జిల్లాకు ఒకటి. ఇప్పుడు ఎక్కువ భూములు రుక్మాపూర్లో ఉంది సార్. అక్కడ మెగా లెదర్ పార్క్ పెట్టండి. మిగతా భూములు ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయో అక్కడ మినీ లెదర్ పార్కులను మీరు కేటాయించి నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలి సార్. నెక్స్ట్ ఏంటంటే అప్పుడు మేము ట్రైనింగ్ పొందినప్పుడు మా ఏజ్ 25 సంవత్సరాలు సార్. ఇప్పుడు 50 దాటిపోయింది. మాకు యాజ్ పర్ రూల్ ప్రకారం ఉద్యోగం వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి మా ఉపాధి కూడా మాకు కల్పించే విధంగా ఫస్ట్ మాకు చేద్దామని అనార్గనైజ్ సెక్టర్ అనేది ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగాలు రావు కానీ అనార్గనైజ్ సెక్టర్